గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక్కో పార్టీ ఒక్కో కులం ఓటుల్ని, ఒక్కో మతం ఓటుల్ని వాడుకుంటున్నారు. మనం బీజేపీ వాళ్ళని చూసుకుంటే మాత్రం గంప గుర్తుగా హిందూ మతాన్ని అసలు వాడేసుకుంటున్నారు. అసలు ఏదో ఒక విధం చెప్పి హిందూ ఓట్లన్నింటినీ కూడా లేపి తిప్పుకుంటున్నారు. మొన్నటిదాకా కూడా చాలా సెక్యులర్గా ఉండే హిందువులు కూడా ఈరోజు లేదు, మన హిందువులకి ఒక పార్టీ ఉండాలి, కొంచెం మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి, మన అస్తిత్వం కోసం పోరాడుతున్న బీజేపీకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈవెన్ మన వైపు అంటే ఆంధ్ర తెలంగాణ వైపు హిందువులు కూడా ఆలోచించే విధానాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని ఒకటి పక్కన పెట్టేస్తే ముస్లిమ్స్ అనే వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ కూడా సంఘటితంగా ఉంటారు. వాళ్ళంతా ఇప్పుడు ఒకరికే ఓటేసుకుంటూ ఉంటారు. అది మనం చూస్తూ ఉంటాం, మైనారిటీలు కాబట్టి అది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే క్రిస్టియానిటీ సార్. క్రిస్టియానిటీ ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయం చేద్దాం అనుకున్నారో ఆ రోజు నుంచి మొదటి నుంచి కూడా చాలా స్ట్రాటజికల్ గా క్రిస్టియానిటీ ఓట్లన్నింటినీ గంపగుత్తుగా ఒక ఓటు బ్యాంక్ ఆయన వైపు మలుచుకున్నాడు. సో దాన్ని అప్పటికి వాళ్ళ బావమరిది అనిల్ గారు, అలాగే వాళ్ళ చెల్లి షర్మిల, వాళ్ళ అమ్మ విజయమ్మ ప్రతి చర్చికి వెళ్ళి బైబిల్ అలాగే చేతిలో పట్టుకొని తిరిగారు బాహాటంగానే. బాహాటంగా తిరిగారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెల్లెలు, బావమరిది, అమ్మ కూడా ఇంటికి దూరం అయిపోయారు గారు కాబట్టి వీళ్ళు కూడా క్రిస్టియన్స్ ఎక్కడ దూరం అయిపోతారని చెప్పి మనోడు కొత్త అస్త్రాన్ని తీశారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారి చెల్లెలు విమలారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళేంటో మరి మతాలు మారిపోయినా సరే వెనకాల ఆ ట్యాగులు మాత్రం పెట్టుకుంటానే ఆ ఉంటారు తోక మళ్ళీ. మాత్రం పోదులేండి. అవును, తోకపోదు. ఆ పుర్రెతో సో పుట్టిన బుద్ధి పుడకలతో గాని పోదన్నట్టు ఆ తోక వాళ్ళు దాంతో పోవటమే. అంతే. కానీ పాపం దారుణం ఏంటంటే ఆ క్రిస్టియన్స్ అది రికగ్నైజ్ చేసుకోవడం అనమాట. ఇంకా వాళ్ళ ఆళ్ళ మాయలోనే పడటం. సో ఇప్పుడు ఏంటంటే సార్, అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేకుండా ఇప్పుడు విమలారెడ్డి గారిని మాత్రం ప్రతి చర్చికి తిప్పుతా ఉన్నారు. ఆమె చెప్తుంది ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళు మనం ఎప్పుడు కూడా చూసాం మన ఆంధ్రాలో ఇప్పటిదాకా మత గొడవలు అనేది జరగల, కుల గొడవలు జరుగుతూ ఉన్నాయి అవును. తప్ప ఏ రోజు మత గొడవలు జరగల. ఆమె ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే క్రిస్టియన్స్ అనేవాడు బతకడు, క్రిస్టియన్స్ అనే వాళ్ళకి అస్తిత్వానికి దెబ్బ తగులుతుంది, మన మీద ఉమ్. దాడులు చేస్తారు, సో మనకే నష్టము, సో మన కోసం అన్నా ఆయన మళ్ళా ప్రభుత్వంలోకి రావాలి అని చెప్తున్నారు. అసలు ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ మీద ఎవరైనా దాడి చేశారా? అసలు లేనిపోని ఇలాంటి ఎందుకు కల్పిస్తూ ఉంటారు వీళ్ళు? యాక్చువల్ గా క్రిస్టియన్స్ మీద పెద్దగా దాడులు ఏం జరగలేదండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మీరు ఉమ్, మొత్తం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రథం తగలబట్టడం కావచ్చు, రాముడి తల ఆ, కొట్టేసి తీసుకొచ్చి కోనేట్లో వేయటం కావచ్చు, ఉమ్, లేకపోతే గుళ్ళు గుళ్ళు తగలబెట్టేయటం కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, ఎన్ని జరిగినాయి. ఉమ్, ఇలాంటి వాటన్నిటి మీద అప్పుడు మరి ఇదే క్రిస్టియానిటీ నుంచి వస్తున్న గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారో మనం చూసాం. ఉమ్, మతి స్థిమితం లేని వాళ్ళు చేసిన పనులు, నేచురల్ కలామిటీస్ తో జరిగిన పనులు, తేనెటీగలు రథం తగలబెట్టేసాయని విచిత్రపు కూతలన్నీ కూశారు ఆ రోజున. ఉమ్, మరి ఆ దాన్ని ఏమనాలి? దాంతో పాటుగా దేవాలయాల మీద వచ్చే ఆదాయంతో ముస్లిం మొల్లాలకను క్రిస్టియన్ పాస్టర్లకి పెన్షన్ ఇవ్వట్లేదా? ఉమ్, ఒక్క క్రిస్టియన్ దీని నుంచి అయినా ఒక్క చర్చి నుంచి అయినా గవర్నమెంట్కి ఆదాయం ఏమైనా వస్తుందా? ఒక మసీదు నుంచి అయినా గవర్నమెంట్కి ఆదాయం ఏమైనా వస్తుందా? దర్గాల దగ్గర ఎంత బిజినెస్ జరుగుతుంది? చర్చిల దగ్గర లేకపోతే కూటముల దగ్గర ఎంత బిజినెస్ జరుగుతుంది? వీటన్నిటిని ఎవరు పట్టించుకోరు. దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని మాత్రం వీళ్ళందరికీ పనిచేస్తూ ఉంటారు. ఏదన్నా వచ్చి ఒకటి రాగానే క్రిస్టియన్స్ అందరూ సంఘటితం అయి జగన్మోహన్ రెడ్డిని గెలిపించేస్తే వాళ్ళు మళ్ళీ క్రిస్టియన్స్ మీద దాడులు జరగకుండా ఉంటాయి. ఏం జరిగాయి దాడులు? ఎక్కడ జరిగాయి దాడులు? దాడులు అని అంటే జరిగింది దేవాలయాల మీద. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అనమాట. ఆ వాళ్ళేంటి, వాళ్ళు ఉన్న ఒక సిద్ధాంతాన్ని ఎత్తుకొని హిందుత్వ సిద్ధాంతాన్ని పెట్టుకొని వాళ్ళు నానా హంగామా చేసుకుంటా ఏంటో హిందుత్వాన్ని మొత్తం వాళ్లే కాపాడేసేస్తున్నట్టు, మోడీ అయి హిందుత్వం మొత్తాన్ని కాపాడుకుంటా తీసుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ దీనికి మనకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 300 ఏళ్ళు పాటున బ్రిటిషర్లు పాలించారు. వాళ్ళందరూ క్రిస్టియన్సే. అప్పుడు చాలా మంది క్రిస్టియన్ గా మారుండొచ్చు, కానీ హిందుత్వం యాడికి పోలేదు. హిందుత్వం అలానే ఉంది. వాళ్ళకంటే ముందు ఆ, ముసల్మాన్స్ వచ్చి ఈ దేశంలో చాలా ప్రదేశాలని పాలించటం జరిగింది. ఆ రోజుకి హిందుత్వం ఎటు పోలేదు. సనాతనంగా వస్తున్న సనాతన ధర్మం అలానే ఉంది. కాకపోతే ఈ మధ్యలో చాలా మంది కుహనా మేధావులు వీళ్ళందరూ బయలుదేరి సనాతన ధర్మం అనే దాంట్లో కానీ సెక్యులరిజం
అనే ముసుగులో కానీ ఏదో అదంటే ఏదో ఒక బూచిగా చూపించే ప్రయత్నాలు చేయటం మూలాన హిందువుల్లో కూడా కొంతమంది తిరిగి రిటార్ట్ ఇవ్వటం మొదలు పెట్టారు. వాళ్ళు కొన్ని సంఘాలు ఏర్పడటం, వాళ్ళందరూ కలిసి అసలు బైబిల్లో ఏముంది, అసలు ఆ, క్రీ ఆ, ఖురాన్లో ఏముంది అని వాళ్ళు కూడా ఇప్పుడు వీడియోలు చేసి అందరిని ఏమేముందో మొత్తం బయటకు పెట్టడం మొదలు పెట్టారు కదా. ఇక రాజకీయం విషయానికి వచ్చేటప్పటికి ఈ ముస్లిం ఓట్లు, హిందూ ఓట్లు, లేకపోతే క్రిస్టియన్ ఓట్లు వీటి మీద బేస్ అయిపోయి రాజకీయం ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చిన దాఖలాలు ఏం కనపడలా. ఎన్ని సంవత్సరాలుగా ఓవైసీ ముస్లిం ఓట్లు అన్నిటినీ సంఘటితం చేసుకొని గెలుస్తూ ఉండి ఏం సాధించాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్స్ ఒక్కళ్ళు ఓట్లేస్తేనే ఆయన గెలవలేదు. అందరూ ఓట్లేస్తే హిందువులతో సహా ఓట్లు వేస్తేనే గెలిచాడు. అది కూడా ఆయన నమ్మారు. ఒక్క ఛాన్స్ అంటే అడిగితే ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని దాన్ని గనక ముందుకెళ్తే క్రిస్టియన్ ఓట్లతోటి పని లేదు, హిందువుల ఓట్లను సపరేట్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయన దాన్ని విస్మరించేశాడు కాబట్టి, అంటే 2019 ఎన్నికలప్పుడు విజయమ్మ గారు, షర్మిలో, బ్రదర్ అనిల్ కుమారు అందరూ బైబిళ్ళు పట్టుకొని తిరిగి చర్చిలమ్మడి తిరిగి గోల గోల చేసి అతన్ని గెలిపించామని అనుకుంటే అది శుద్ధ అబద్ధం. కేవలం క్రిస్టియన్ ఓట్లతోనే గెలిచే అవకాశం లేదు. హిందువులు కూడా ఓట్లు వేయాలి, ముస్లిమాన్స్ కూడా ఓట్లు వేయాలి. కర్నూలులోను కడపలోను ఎవరుంటారండి? మొత్తం ముస్లిమ్స్ ఉండరా? వాళ్ళు అక్కడ కూడా ముస్లిం సంస్థానాలు ఉన్నాయి అంతకుముందు రాజ్యం చేసిన రోజుల్లో. అక్కడి నుంచి చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గెలిచేది. ఊరందరూ ఏదో ఇది ఒక పుకారు లాంటివి ఇలాంటివన్నీ పుట్టించటం, ఇప్పుడు ఈ విమలారెడ్డిని తీసుకొని రావటం. ఏం చేసింది? అవినాష్ రెడ్డి తల్లిని తీసుకొచ్చి కర్నూలులో పెట్టి పెద్ద డ్రామా ఆడుతున్నప్పుడు ఈవిడ అప్పుడు అక్కడికి కూడా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటది. అవును. ఆడకొచ్చి అక్కడ ఏదో పెద్ద ఒక ఒక ఇది చేసి చేయబోయి షర్మిల మీద కొన్ని వ్యాఖ్యలు చేసి వీటన్నిటికీ ఇప్పుడు ఈ విమలారెడ్డిని తీసుకొని వస్తారు. అట్లా ఏదో ఒక నాటకం అలా వేయటానికి జగన్. అలాగే సార్. ఇప్పుడు మామూలుగా చూసుకుందాం. మామూలుగా చూసుకుంటే విమలారెడ్డిని ఆమె ఎవరికి సపోర్ట్ చేయాలి? విజయంకి సపోర్ట్ చేయాలి, షర్మిలకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆమె మేనత్త. అలాగే మేనత్త ఏంటి, జనరల్గా కూడా అందరు బాగా కోరుకుంటా ఉంటుంది కుటుంబంలో. వీళ్ళందరిని ఇంట్లో నుంచి గెంటేసిన జగన్మోహన్ రెడ్డిని ఏమో ఆమె పొగుడుకుంటా ఉంది. అలాగే భారతీరెడ్డి కూడా గొప్ప క్రిస్టియానిటీని ఫాలో అయ్యే మనిషి. ఆమెకి క్రైస్తవ అన్నా లేకపోతే ఆ మతం అన్నా సరే అపారమైన గౌరవం అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడా కూడా విజయమ్మ గురించి కానీ షర్మిల గురించి మాట్లాడట్లా. అవును, నీకు నిజంగా రాజకీయం అనే రంగు కనుక నువ్వు పూడ్చుకోపోతే ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మీరు మతం అనుకుంటే మతం మాట్లాడుకోండి. కానీ ఆ మతం వల్ల జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆ మతస్థులంతా ఇది చేసేస్తారు, మతానికి గౌరవం ఉండకుండా పోతుంది ఇది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతుంటే నిజంగా ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడాలు బాధపడతారంటే ఆ పొజిషన్ ఏదో కాపాడుకుందాము, లేకపోతే విజయం వెళ్ళిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి నేను అండగా ఉన్నాము, విజయం రోల్ నేను ప్లే చేద్దాం అన్నట్టు ఆ ఆ తాపత్రయం ఎక్కడో కనపడుతుంది తప్ప ఆమెకి నిజంగా ఒక వీళ్ళ పట్ల కుటుంబం పట్ల కానీ వాటన్నిటికంటే కూడానండి, అసలు సునీతా రెడ్డి అంత బాధపడుతుంటే ఎవరన్నా ఒకళ్ళు కరిగి బయటకు వచ్చి మాట్లాడారా? ఆ రోజున అవసరమైన రోజున, ఆవిడకి అవసరమైన రోజున ఎవరు మాట్లాడలేదు. వీళ్ళంతా పచ్చి అవకాశవాదులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక అవకాశం ఉంది. ఏమి ఇస్తానన్నాడో, డబ్బే ఇస్తానన్నాడో, పదవే ఇస్తానన్నాడో, లేకపోతే భూమే ఇస్తానన్నాడో, లేకపోతే గనే ఇస్తానన్నాడో, ఏదో ఒక అవకాశం లేకుండా ఎవరు వచ్చి మాట్లాడే అవకాశం తీసుకోరు ఎవరు. ఏదో ఒక లబ్ధి ఉండకుండా వాళ్ళు ఇట్లాంటి అవకాశాలు తీసుకొని రారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలతోటి ఈ గొడవ పడకుండా, ఇప్పుడు ఈ జరగాల్సినవన్నీ జరగకుండా కొంత ఆమెకు కూడా అవకాశం ఇచ్చి ఏదో ఒకటి పంచి ఇచ్చాడు అనుకోండి, ఈ రోజు షర్మిలారెడ్డిగా మాత్రం ఏమన్నా బయటకు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేదా మనం అనుకునే వాళ్ళమా? మనం అసలు మాట్లాడుకునే వాళ్ళమా? విజయమ్మ ఈ రోజుకి ఏ మాట మాట్లాడకుండా మెదలకుండా కూర్చొని ఉంది. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి అంటేనే ఎక్కువ ప్రేమ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేది విజయమ్మేనని. చాలా విషయాల్లో అప్పట్లో ఎన్నెన్నో పుకార్లు కూడా బయటకు వచ్చాయి. ఏదైనా ఒక ఫైల్ మీద సంతకం కావాలంటే ఇమ్మీడియట్ గా పెట్టించి ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేసిద్ది. అసలు సీఎంగా నువ్వు ఉన్న కాడికి చాలు, ఇక తర్వాత అబ్బాయిని సీఎం చెయ్యి అని కూడా అంది అనే పుకార్లు కూడా బయటకు వచ్చాయి కదా. ఈ రోజుకి వైఎస్ విజయమ్మ మౌనం వహిస్తోంది అని అంటే దానికి కారణం ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమే.
కొడుకు మీద తల్లికి ప్రేమ ఉండొచ్చు, కాదని ఎవడన్నాడు? మరి మా అందరి పరిస్థితి ఏమిటి? మీ కొడుకు ఒక్కడే కొడుకా? మీ కొడుకు ఒక్కడే మనిషా? అతనికి ఉండే అధికారం ఒక్కడికే అధికారమా? ఏం మాట్లాడలేదు. ఆ రోజు బైబిల్ పట్టుకొని మీరు కూడా వచ్చి నా కొడుకుని గెలిపించండి అని అంటే మేము ఇప్పుడు చూడు ఎన్ని బాధలు పడుతున్నామో, దీనికి ఎవరన్నా సమాధానం చెప్పొచ్చారా? ఇప్పుడు తుర్రుమని షర్మిల తగుదనమ్మా అని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి నాలుగు అన్న మీద నాలుగు మాటలు మాట్లాడుతుంటే అబ్బబ్బబ్బా ఏం మాట్లాడుతుందని అనుకోవటం తప్ప మేము మాత్రం ఏం చేయగలుగుతున్నాం? రేపు షర్మిలారెడ్డి మాత్రం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయిద్దేమో అనే అనుమానాలు రావా? వస్తాయి అన్నీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విమలారెడ్డికి ఒక అవకాశం వచ్చింది. దా దానికి ఏమి లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధి చూసుకొని ఆవిడ వచ్చి ఇప్పుడు అందరి దగ్గరికి తిరుగుతా ఉంది. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, జైన్ కావచ్చు, సిక్కు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీతి నిజాయితీ ఉన్నవాడిని ఎన్నుకుంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది. మీ ఓటుని ఎవరికి వేస్తున్నామో తెలుసుకొని వేయండి, ఎందుకు వేస్తున్నామో తెలుసుకొని వేయండి. లేదు, ఒకసారి గతం గుర్తు తెచ్చుకోండి. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏమిటి లిస్టు రాసుకోండి వరుసగా. ఏమేమి చేశాడు, ఏమేమి పని ఎందుకు చేశాడు, ఈ పని తోటి వచ్చిన లాభం ఏంటి, ఈ పనితోటి వచ్చిన నష్టం ఏంటి అని వరుసగా అందరికి అర్థమైపోయింది కదా. కాకపోతే ఇప్పుడు ఈ మతం మత్తులో గానో కులం మత్తులోనో ఇప్పుడు ఓట్లు అనేది కొంత పోలరైజ్ అయ్యే మాట వాస్తవమే. కానీ కేవలం అవే గెలిపించే ఆస్కారం అయితే ఉండదు నాకు తెలిసి. డెఫినెట్ గా ఉంటుంది సార్. మీరు అన్నట్టు ఏంటంటే ఎవరి కాళ్ళు వాళ్ళకున్న అవకాశం కోసం వాళ్ళు ఎత్తుక్కుంటా ఉన్నారు. మీరు అన్నట్టు విమలారెడ్డి గారు ఏమో ఇప్పుడు ఎలాగో విజయమ్మ గారు లేరు కాబట్టి ఇక్కడ ఆ రోల్ ఏదో ప్లే చేద్దామని చెప్పి ఆన్ ట్రై చేస్తుంది. అలాగే భారతి రెడ్డి గారు ఏంటంటే ఎలాగో కూడా మొత్తం పెత్తనం అంతా కుటుంబ పెత్తనం అంతా కూడా ఆమె చేస్తున్నారు కాబట్టి, అంటే మనకు ఒక విధంగా చూసుకుంటే కూడా వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ ఒక కుటుంబం అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంది. అసలైన కుటుంబం ఏమో బయటకు వచ్చేసింది. అది చూస్తూనే ఉన్నాం. అది అవును. వాళ్ళ కుటుంబంలో ఉన్న రాజకీయాలు కాకపోతే అంటే వాళ్ళు రాష్ట్రంలో రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. సో అది మన దౌర్భాగ్యం అనమాట. థ్యాంక్ యూ.